కార్యదర్శులు దిగి వచ్చారు. ఇవాళ మార్కెట్ కదలికి వచ్చిందన్న, ఇవాళ మార్కెట్ కదలికి వచ్చింది. రూపాయలతోటి వారిని ఆదుకుంటానన్నాడంటే సంవత్సరానికి 1000 కోట్లు ఇవ్వాలి. ఒక్క రూపాయి కూడా మనిషి గతంలో చెప్పాడు కదా, పచ్చ దాచి పెట్టుకున్న వాళ్ళకే పథకాలని చెప్పాడు కదా, 5,000 మందికే ఇచ్చాడు. అంటే మనం ఇచ్చినటువంటి 67% కూడా ఇంకా కోతలు, 67 లక్షల మందిలో కూడా కోతలు వేసి ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచిందో ప్రతి విషయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జోహార్ వైఎస్ఆర్. ఆ మాటను నమ్మిన యువకులు ఉద్యోగాల కోసం ఆశపడి ఓటేస్తే ఇవాళ పీఠమెక్కిన చంద్రబాబు నాయుడు తెలియని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు ఎన్నికల హామీలు భాగమైన నిరుద్యోగం, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి నిరుద్యోగ భృతి. మోసాలు చేసిన కూటమి ప్రభుత్వం, మోసాలు చేసిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు. జై జగన్, జై జగన్. నశించాలి, నశించాలి కూటమి ప్రభుత్వం, నశించాలి. బాబు పార్టీ వాళ్ళు అయితే అడగరండి, పార్టీ వాళ్ళు అడగరండి, ఎడగా కూర్చుంటే కరెక్ట్ కాదు రండి. పేపర్ చదివే వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆ ఉద్యోగస్తులు బెంచ్ల మీద వేసి బిల్లులు కట్టించుకోవడం తప్ప ప్రజల రకంగా మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి శాంతియుతంగా రిప్రజెంటేషన్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 కాకుండా 20,000 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. సంవత్సరం దాటిపోయింది, మళ్ళీ ఈ సంవత్సరం సేద్యాలు మొదలైనవి. నిరుద్యోగులకు కూడా నిరుద్యోగులకి వేశారు ఒక పథకం. మనం ఒత్తిడి తీసుకొచ్చినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి చలవ వలన పోలీసులు అడ్డం పెట్టి ఒక 50 మందిని, మహిళలకి ఒక 50 మంది పోలీసులు ఉండి నల్ల బెలూన్లు పెట్టి ఎవరు కూడా పార్లమెంటరీ భాషలోనే మాట్లాడాలి. మనం మాట్లాడేది మన ప్రశ్నించే అధికారం మనకుంది, కానీ ఇంకొకరు తిట్టే అధికారం లేదు. బూతులు మాట్లాడకూడదు. అది గుర్తెరిగి మీరందరూ కూడా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న రైతుల తరఫున ఉద్యోగాలు వెంటనే, ఉద్యోగాలు వెంటనే, ఉద్యోగాల అభివృద్ధి వెంటనే ప్రభుత్వం, చంద్రబాబు కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. జోహార్ వైఎస్ఆర్. చంద్రబాబు నాయుడు గారి అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం ఈ యువతని ఏ విధంగా దగా చేస్తుంది, మోసం చేస్తుంది. 6 హామీలు వారిచ్చి అందలం ఎక్కిన తర్వాత 82,000 కోట్ల పైచీలకు వెచ్చిస్తే తప్ప ఈ హామీలు నెరవేర్చినటువంటి హామీలకి అరాకొరా నిధులు, కనీసం 10% నిధులు కూడా ఇవ్వకుండా జనాల్ని మోసం చేస్తూ ఒకవైపు నుంచి రైతుల్ని, ఇంకొక వైపు నుంచి విద్యార్థుల్ని, ఇంకొక వైపు నుంచి ఉద్యోగస్తుల్ని, మరోవైపు నుంచి వ్యాపారవేత్తల్ని, ఇంకొక వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని
ఈ రాష్ట్ర పౌరులుగా కూడా చూడకుండా కూటమి ప్రభుత్వం బాధ్యతను మరచి దగా చేస్తూ ఈ రాష్ట్ర యువతని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం యువతని ఎక్కడికక్కడు మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాల ద్వారా కాలయాపన చేస్తూ వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరంలో 7,200 కోట్ల రూపాయలు నిరుద్యోగ భృతి బాకీ ఈ రాష్ట్ర యువతకి ఈ కూటమి ప్రభుత్వం అది ఇవ్వలేదు. మళ్ళీ రెండవ సంవత్సరం కూడా వచ్చింది. రెండవ సంవత్సరంలో కూడా కేటాయింపులు లేవు. అది 7,200 కోట్లు. అదీ కాక 4,400 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్, ఫీజు బకాయిలు ఉంది. 2,200 కోట్లు వసతి దీవెన ఉంది. ఈ విధంగా వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టేసి దాదాపుగా 1,60,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 16,000 కోట్ల రూపాయలు మళ్ళీ పవర్లో కూడా డబ్బులు గుంజేసినటువంటి ఈ ప్రభుత్వం దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 82,000 కోట్లు వెచ్చించకుండా పథకాలన్నింటినీ మోసం చేస్తూ, ఇవ్వకుండా మోసం చేస్తూ, నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తూ, ఇవాళటికి వారు 1 ఇయర్లో ఇచ్చింది ఏందయ్యా అంటే మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం. తొలి అడుగుంటున్నారు. సిగ్గనిపించదా మీకు? సంవత్సరం తర్వాత ఎవడన్నా తొలి అడిగేస్తాడా? ఏదైనా కానీ ఒక కొత్త ప్రభుత్వం వస్తే సీనియారిటీ లేకపోతే 1 నెల 2 నెలల్లో టైం తీసుకుంటారు. అలాంటిది మరి 40 సంవత్సరాల రాజకీయం అనే చెప్పుకునేటటువంటి వ్యక్తి 40 సంవత్సరాల నుంచి ఇదేనా నువ్వు నేర్చుకుంది? ఇదేనా మీకు వచ్చినటువంటి రాజకీయం? 1 సంవత్సరం తర్వాత తొలి అడుగేస్తావు. ఆ తొలి అడుగులో కూడా తప్పటడుగు వేసినటువంటి తొలి అడుగు తప్పటడుగు. ఇస్తానన్నటువంటి ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు, వ్యవసాయదారులు రోడ్డెక్కుతున్నారు, రైతులు అల్లాడిపోతున్నారు. అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని పంటలకు సంబంధించిన మద్దతు ధర లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఉద్యోగ అవకాశాలు ఎక్కడా లేవు. దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు తొలగించేశారు ఉజ్జాయింపుగా. 1 సంవత్సరానికి 4,000 ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 4,000 ఉద్యోగాలు తొలగించారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే వైఎస్ఆర్సీపీ బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా యువత వైపున పోరాటం చేయడానికి ఇవాళ సిద్ధంగా ముందుకొచ్చింది. యువతకి ఇచ్చినటువంటి హామీలు ఇమీడియట్గా నెరవేర్చాలని అధికారులకు కూడా విన్నవిస్తూ ఈ ప్రభుత్వానికి ఒక గట్టి